పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరులో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి బరాత్లో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి చెందాడు. ఆదివారం రాత్రి ఓ పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలాడు విజయ్ కుమార్. హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. విజయ్ కుమార్ మృతితో పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఓ యువకుడు పెళ్లి బరాత్లో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఆదివారం రాత్రి ఓ పెళ్లి వేడుకలో ఈ ఘటన చోటు చేసుకుంది. హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆ యువకుడు మృతి చెందాడు. విజయ్ కుమార్ మృతితో ఒక్కసారిగా పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. డ్యాన్స్ చేస్తూ అందరి ముందు డ్యాన్స్ చేస్తూ సరదాగా ఉన్న యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. మార్గమధ్యంలో ఆయన గుండెపోటుతో మరణించినట్టుగా తెలుస్తుంది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరులో ఈ విషాదం చోటు చేసుకుంది. పెళ్లి బరాత్లో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుకు గురైన యువకుడు ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆదివారం రాత్రి పెళ్లి వేడుకలో ఈ ఘటన జరిగింది. విజయ్ కుమార్ అందరితో పాటు సరదాగా డ్యాన్స్ చేస్తూ ఆదివారం రాత్రి భరాత్లో పాల్గొన్నాడు. అయితే ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలినట్టుగా తెలుస్తుంది. హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్, కొలనూరులో విషయం జరిగినట్టుగా తెలుస్తుంది. ఓదెల మండలంలో అసలు ఏం జరిగింది? పెళ్లి భారత్లో డ్యాన్స్ చేస్తూ యువకుడు కుప్పకూలి చనిపోయినట్టుగా సమాచారం. ఎందుకు గుండెపోటు వచ్చింది, అసలు ఏం జరిగింది? థ్యాంక్ యూ రామ్దాస్. కరీంనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి తీగలగుట్టపల్లికి చెందినటువంటి విజయ్ కుమార్ 33 సంవత్సరాలు ఉంటాయి. ఆయన బంధుమిత్రులతో సరదాగా గడుపుదామనేటువంటి ఉద్దేశంతో పెళ్లి బరాత్ లో పాల్గొని అలాగే రిసెప్షన్ కి అటెండ్ అయిదామని చెప్పేసి పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు అనేటువంటి గ్రామం ఉంది. ఆ కొలనూరు గ్రామంకి వెళ్ళాడు. కొలనూరు గ్రామంకి వెళ్ళినటువంటి క్రమంలో బంధుమిత్రులందరూ కూడా సరదాగా డాన్స్ చేస్తున్నారు. ఒకవైపు డీజే సాంగ్స్ ఉన్నాయి. ఆ సాంగ్స్ కి లయబద్ధంగా డాన్స్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ జరుపుతున్నటువంటి టైంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుప్పకూలినటువంటి సమయంలో అందరూ కూడా ఆందోళన చెందారు. అందరూ చెంది కొంత సిపిఆర్ చేశారు. సిపిఆర్ చేసిన తర్వాత వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికి ఒక దాదాపు అరగంట టైం తీసుకుంది. ఆ టైం లోపల వెళ్ళినప్పటికీ కూడా ఫలితం లేదు. కొద్దిసేపటి క్రితమే మృతి చెందాడు. ఆయన కార్డియాక్ అరెస్ట్ అని చెప్పేసి వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి విన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి పెళ్లి ఇంట్లో విషాదం నిండింది. బంధుమిత్రులకి సమాచారం అందించారు. ఆ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. దీంతో ఒక్కసారిగా రోదనతో మిన్నట్టిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఈ రోజు ఉదయం ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం కూడా చేయించడం జరిగింది. ఎందుకంటే వైద్యులు ఒకటే చెప్తున్నారు, తరచుగా మీరు 7 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు వరకు కావచ్చు, వయసుతో నిమిత్తం లేదు. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. పోస్ట్ కోవిడ్ తర్వాత కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు, కోవిడ్ కి గురైన వాళ్ళు, కాని వాళ్ళు దాదాపు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ చాలా మంది కోవిడ్ బారిన పడ్డారు. ఆ వ్యాక్సిన్ బారిన తీసుకున్నారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో చాలా మంది సఫర్ అవుతున్నారు. మీరు తరచుగా వైద్యులను సంప్రదించండి, మీకేం జబ్బు ఉన్నా లేకున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇతని విషయంలో మాత్రం ఒక్కసారిగా హై పిచ్ తో సౌండ్ వాల్యూమ్ ఎక్కువ ఉండడం కావచ్చు, ఆ డీజే సౌండ్ కావచ్చు, అప్పటికే భోజన కార్యక్రమాలు చేసుకున్న తర్వాత కొద్దిగా అలసటతో కూడినటువంటి దానిలో అప్పటికేమైనా ఇబ్బంది ఉందా అనేది తేలాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం గంగాధర మండల కేంద్రంలో సైతం కొద్ది రోజుల క్రితము ఓ అమ్మాయి ఇంటర్మీడియట్ లో కళాశాల ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఉత్సాహంగా డాన్స్ చేస్తూ కుప్పకూలినటువంటి ఘటన జరిగింది. మనము దాన్ని కూడా మనం కవర్ చేశాము. అంతకుముందు వాకింగ్ చేస్తూ చాలా ఉత్సాహంగా ఉన్నటువంటి వ్యక్తి సడన్ గా కుప్పగొలిపోయాడు. ఇలాంటి ఘటనలు చాలా తరచుగా జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో సుల్తానాబాద్, ఎప్పుడైతే పెద్దపల్లి జిల్లాలోనే సుల్తానాబాద్ ఉంటుంది, ఆ సుల్తానాబాద్ పరిసర ప్రాంతాల్లో సైతం చాలా మంది ఉన్న ఫలంగా ఆరోగ్యంగా ఉన్నారనిపిస్తుంది. కానీ సడన్ గా ఉదయం లేచేసరికి గుండెపోటుతో మృతి చెందారనేటువంటి విషాద వార్తలు వినాల్సి వచ్చింది అని చెప్పేసి అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వైద్యులు ఒకరే చెప్తున్నారు, మనకి గుండెపోటు ఉందా లేదా తెలియదు, మనం ఉన్నంతసేపు బాగానే నడుస్తాం. అందుకే ఖచ్చితంగా మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా లేకున్నా వైద్యులను సంప్రదించండి. తరచూ హెల్త్ చెకప్ చేసుకోండి, దానికి ప్రాధాన్యత ఇవ్వండి. దాన్ని మనం ట్రేస్ అవుట్ అవుతుంది. ఏమాత్రం అలసట వచ్చినా, నడిచినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ అలసట వచ్చినట్టు అనిపించినా వెంటనే సంప్రదించండి అని చెప్పేసి. ఎందుకంటే రైతులను కూడా చూసాము రామ్దాస్, వాళ్ళు పని చేస్తూ కూడా కుప్పగూలినటువంటి పరిస్థితి. అంటే శారీరక శ్రమ చేసే వాళ్ళు నిరంతరం వ్యాయామం చేస్తూ ఆరోగ్య పరిరక్షణ మీద శ్రద్ధ చూపే వాళ్ళు సైతం ఈ గుండెపోటు వల్ల మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటిది మనం చెప్పుకోవచ్చు. వైద్యులు ఒకటే చెప్తున్నారు, నిరంతరం మిమ్మల్ని మీరు కాపాడుకోండి, హెల్త్ ఇస్ వెల్త్ అనేటువంటి సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి. దానిలో భాగంగానే ఎలాంటి ఇబ్బంది ఉందా కానీ ముందుగా ఈసీజీ దిద్దాం, దాని తర్వాత ఎక్కువ 2D ఎక్కువ కావచ్చు, టీఎంటీ కావచ్చు, దానిలో
పూర్తిగా ఇంకా కావాలంటే యాంజియోగ్రామ్ తో మనకు బయటపడేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి సలహా ఇస్తున్నటువంటి పరిస్థితి. దీనిలో ఏ యువకునికి ఎట్లా వచ్చింది ఏంటి అనేది కారణాలు కూడా ట్రేస్ అవుట్ చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో అయితే చాలా చక్కగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, తన పనులు తాను చేసుకుంటూ ఆయన సరదాగా ఉంటాడు మిత్రులతోని బంధువులతోని అందరితోని అని చెప్పేసి కుటుంబ సభ్యులు మిత్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చాలా ఆవేదన కలిగించే విషయంగా చెప్పొచ్చు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరులో విషాదం అయితే చోటు చేసుకుంది. పెళ్లి బరాత్లో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి చెందాడు. ఆదివారం రాత్రి ఓ పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలాడు విజయ్ కుమార్. హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. విజయ్ కుమార్ మృతితో ఒక్కసారిగా పెళ్లింట విషాద ఛాయలు నెలకొన్నాయి.